అదేనండి పండిట్ రవిశంకర్ కొత్త సీడీ. దీనికోసమే మ్యూజిక్ వరల్డ్ లో గొడవపడ్డారు. జస్ట్ అలా వెళ్తున్నాను, ఫ్రెండ్ కి ఏమైనా ఇద్దాం అనుకున్నాను, టక్కని తట్టింది. మీకు కావాలన్నారు కదా, యాజ్ అ ఫ్రెండ్ మీకోసం తెచ్చాను, ప్లీజ్. అదే మూడు. హలో హలో, ఏంటండి అలా నవ్వుతున్నారు? నేను ఎంతో కష్టపడి మీకు ఇష్టమైన సీడీ తెస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరా? బామా బామ్మ, ఇదెవరు? బామా ఏమిటి గీత, పిలిచావా? బామా, ఆ రోజు పండిట్ రవిశంకర్ సీడీ అడిగారుగా, ఇదిగోండి. చాలా థ్యాంక్స్ గీత. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు బామా, ఈయనకి. సార్ నీకోసం ఎంతో కష్టపడి దీన్ని తీసుకొచ్చారు. రియల్లీ చాలా సంతోషంగా ఉంది బాబు. క్యూట్ బాయ్, మై స్వీట్ బాయ్, మై స్వీట్ బాయ్. అయ్యో అయ్యో, నిన్ను చూస్తుంటే 5 ఏళ్ల క్రితం పారిపోయిన నా పెనుటే గుర్తుకొస్తున్నాడు. చెండు పద పద. శాంతాకారం విశ్వాకారం దైవమ జగన్సతు సోమేహవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం వందేళ్లు సుఖ సంతోషాలతో వడ్డులు నాయన. 1000 ఏళ్ళు సుఖ సంతోషాలతో వడ్డులు నాయన. గోవింద నారాయణ తీసుకో అమ్మా. శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయాం సమర్పయామి. రాఘవేంద్రాయ సత్యధర్మరదాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరదాయ చ భక్షాయ నమః. అయ్యో సారీ అండి. ఏంటండి సారీ, నేను నిన్నే చెప్పాను నా వెంట పడద్దని. ఇందాక అక్కడికి వస్తే అక్కడికి వచ్చారు, ఇటు వస్తే ఇటు వచ్చారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి డాష్ కొట్టారు. ఏంటండి మీరు? అది కాదండి. ఏంటి అది కాదు? నేనేదో కాసేపు ప్రశాంతంగా దేవుడు దండం పెడతామని వచ్చాను, మీరేమో ఇక్కడికి వచ్చి నన్ను టార్చర్ చేస్తున్నారు. అసలు ఒకటి చెప్పండి, మీరు దేవుడి దగ్గరకు వచ్చారా, నాకు సైట్ కొట్టడానికి వచ్చారా? స్వామి స్వామి చూడండి స్వామి, ఈ అమ్మాయి మళ్ళీ నా వెంట పడుతుంది, సంపూ తింటుంది. ఏంటి వీళ్ళు అసలు? కలికాలం నాయన. అబ్బాయిలు అమ్మాయిలకు బీటు వేసే రోజులు పోయి అమ్మాయిలే అబ్బాయిలకు ఎదురు బీటు వేసే రోజులు వచ్చేసాయి. ఏం చేస్తాం, ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ డ్రైవ్. ఇదిగో అమ్మాయి, నీ ప్రవర్తనను 100 సార్లు ఖండిస్తున్నా, కాదు 200 సార్లు ఖండిస్తున్నా అంతే. చూడండి దయచేసి నా వెంట పడద్దు. అది కాదండి. వద్దండి ప్లీజ్, నా మాట వినండి ప్లీజ్, నన్ను వదిలేసింది. బాధపడకమ్మా, జీవితంలో ఇవన్నీ సహజం. చూడండి బామ్మగారు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు. నేను అతను వెంట పడ్డానంట. పడితే మాత్రం తప్పే ఉందమ్మా. కుర్రాడు కాకినాడ కాజాలాగా స్వీట్ గా ఉన్నాడు చూడటానికి, అందుకేగా నువ్వు సైట్ కొడుతున్నావు. బామ్మగారు చూడమ్మా, ఈ మొగాళ్ళందరూ మొదట్లో ఇలాగే వెట్టి చేస్తారు. మనం గాని ఒక్క ఝలకిస్తే చాలు ఠామ్మన పడిపోతారు. వదలద్దు, కుర్రాడు జామ పండులా ఉన్నాడు. బెస్ట్ ఆఫ్ లక్. అయ్యో. Bend to your right. Turn to your left. Now to your right. Hands upwards, legs together and bend down. Disperse. ఏంటి నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలా? అది రండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఓకే చెప్పండి. ఏంటి చెప్పేది? మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. భలేవారండి, కాఫీ తాగుతాం రమ్మన్నారు, ఇక్కడికి వచ్చి మీరు నా ఉద్దేశం అడుగుతారేంటి? నాతో పర్సనల్ గా ఏదో మాట్లాడాలన్నారు కదా. నేను పర్సనల్ గా మాట్లాడడం ఏంటండి? మీరే ఉంచేసుకుంటారా ఏంటి? మరి నా వెంట ఎందుకు పడ్డారు? నేను మీ వెంట పడ్డానా? ఎప్పుడు? ఆ రోజు మ్యూజిక్ వరల్డ్ లో నాకేసి గుడ్లు పిగించి చూడలేదా? మ్యూజిక్ వరల్డ్ లోనా? అక్కడ ఆ రోజు మీరు అరిచిన అరుపులకి నేనే కాదు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూశారు తెలుసా? అవును, ఆ రోజు నేను మిమ్మల్ని చూశాను, మీకు ఎలా తెలిసింది? అంటే మీరు నన్ను చూశారనేగా? ఏంటి చెప్పండి. మరి మరి ఇందాక యోగా సెంటర్ కిందకు వచ్చారు నా కోసమేగా? ఏమండి, యోగా క్లాస్ లో మీరు ఒక్కరే అమ్మాయా? ఎంతమంది అమ్మాయిలు లేరండి? అవును, వాళ్ళు ఎవరు పట్టించుకోలేంది మీకు మాత్రం మీ వెంట పడుతున్నాను ఎందుకు అనిపించింది? అది సంగతి.
ఒకటి 4 సార్లు నా వైపు చూస్తుంటే అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం అవుతుంది. ఏం అర్థం అవుతుంది? అదే ఎవరన్నా మీ వెంట పడాలి, సైట్ కొట్టాలి, ఆస్తి తీరలేదు, అందుకే వచ్చి నా వెంట పడ్డారు. ఏంటి? నేను మీ వెంట పడ్డానా? చూడండి, నేను మీరు అనుకునే లాంటి మొగాడిని కాను. నా కాబోయే భార్య ఎంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటానో నేను అంతే పవిత్రంగా ఉంటానండి. ఇదిగో నా కాఫీ డబ్బులు నేను ఇస్తున్నాను. ఎందుకంటే మీ కాఫీ డబ్బులు నేను ఇచ్చాననుకోండి, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, మళ్ళీ మీరు నా వెంట పడతారు. లేదా నా కాఫీ డబ్బులు మిమ్మల్ని కట్టమని అనుకోండి, మీ దృష్టిలో నేను చాలా చీప్ అయిపోతాను, మళ్ళీ మీరు నా వెంట పడతారు. అందుకని ఈ రెండు వద్దు, నా వెంట పడద్దు, వస్తాను. చూడండి, ఇవన్నీ నాకు చాలా అన్కంఫర్టబుల్. మీరు మరీ ఫాస్ట్ గా బిహేవ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్. ఇట్స్ వెరీ డెలికేట్ ఫర్ మీ. కన్ఫ్యూజ్ అయ్యారా? అంతే మరి. తెక్కు కుదిరిందా? ప్రతి మగాడు నీకు సైడ్ కొడతాడని ఫోజు. అతనెవరో కానీ నీకు భలే బుద్ధి చెప్పాడు. అసాధ్యం. ఏంటి మీరెళ్ళి షాపింగ్ చేస్తానండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వు పిలిస్తేనే ఇక్కడికి వచ్చావు, మమ్మల్ని వెళ్ళి షాపింగ్ చేయమంటావేంటి? నువ్వు వెళ్ళి సెలెక్ట్ చేయమా. జస్ట్ గివ్ మీ 1 minute, వచ్చేస్తాను. నేను ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటున్నాడేంటి? అయ్యో ఏ రాలేదు. ఇట్టొస్తున్నానండి, పోతానే. ఓ, ఇక్కడికి వచ్చారా? నేనే మీకోసం రాలేదు, షాపింగ్ వచ్చాను. షాపింగ్ చేసేవాళ్ళు లోపల ఉండాలమ్మా, ఇక్కడేం చేస్తున్నారు మీరు? అది అది షాపింగ్ అయిపోయింది చూడండి. స్కూటర్ కూడా స్టార్ట్ చేశాను. నేను వెళ్ళిపోతున్నాను. ఏంటేంటి తాళాలు లేకుండానే స్కూటర్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతారా? ఏంటండి ఇది? నన్ను ఏడుకంటే మీరు ఎక్కువ నన్ను ఫాలో అవుతున్నారు. అరే, ఓ పెళ్లిగాని అబ్బాయితో బిహేవ్ చేసే పద్ధతి ఇది. ఇదిగో చూడండి, నాకు తెలుసండి, మీరు ఇక్కడ నుంచుంటే నేను ఇలా వస్తాను, మీరు అప్పుడు నాతో మాట్లాడొచ్చు. అందుకేగా నా జీప్ పక్కన మీ స్కూటర్ పార్క్ చేసుకున్నారు. నా కోసమే వచ్చారు. ఇది మీ చెప్పిన నాకు అసలు ఏమండి ప్లీజ్ అబద్ధాలు చెప్పండి. ఏమంటే డైరెక్ట్ గా వచ్చి డైరెక్ట్ గా నన్ను మీట్ అవ్వండి. ఆ రోజు చెప్పాను నా వెంట పడదని, మళ్ళీ వచ్చి నన్ను ఎందుకు టెన్షన్ పెడతాను? వై? ఐ టోల్డ్ యు నో ఐ కమ్ ఫ్రమ్ వెరీ కన్సర్వేటివ్ ఫ్యామిలీ. ప్లీజ్. హలో హలో లిసన్. ఇతనండి ఇక్కడ ఉన్నాడు. తన కోసం వచ్చాననుకుంటాడేమో. చూసే లోపే వెనకెళ్ళిపోవాలి. ఏయ్ ఆగు, నువ్వెందుకు అతను చూసి పారిపోతావు? నువ్వు అతని ఫాలో అవుతున్నావా? లేదుగా. అప్పుడు నువ్వెందుకు అతను చూసి భయపడి పారిపోతావు? నీ మనసులో ఏమైనా ఉందా? లేదుగా. అయితే నీకెందుకు భయం? ధైర్యంగా నీ దారి నువ్వు వెళ్ళు. వెళ్తాను, నాకేంటి? పాపం మెంటల్ లవ్ ఫెయిల్యూర్ ఏమో. హలో చూడండి, నేను మీ వెంట పడలేదు. ఎల్లో రోజెస్ కోసం నర్సరీకి వెళ్తున్నాను. ఎందుకు నా వెంట పడ్డావని టెన్షన్ పెట్టకండి ప్లీజ్. ఏమండి, ఎందుకు నా వెంట పడుతున్నారని నేనేమన్నా అన్నానా? ఆ రోజు అన్నారుగా. ఆ రోజు అన్నాను, ఈ రోజు అన్నానా? అనలేదు. మరి ఎందుకంటే అనవసరంగా టెన్షన్ పడతారు? తమాషా ఏంటోనండి, మనం అనుకోకుండా అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నాం. ఓ పని చేద్దాం, మన ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోదాం. ఫ్రెండ్సా? మీరెవరో నేనెవరో ముక్కు మొహం తెలీదు, మీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? తెలియని వాళ్ళని తెలుసుకొని కలుసుకోవడం కదా ఫ్రెండ్షిప్ అంటారు. తెలుసుకోనక్కర్లేదు, కలుసుకోనక్కర్లేదు, ఏం అక్కర్లేదు. వదిలేండి, మీ మనసులో ఏదో తప్పు ఫీలింగ్ ఉన్నట్టుంది. నా మనసులో ఏ ఫీలింగ్ లేదు. అయితే ఫ్రెండ్స్ అయిపోదాం అండి. అక్కర్లేదు. అప్పుడు మీ మనసులో తప్పు ఉందన్నమాట. ఏమీ లేదు చెప్తున్నాను కదా. అప్పుడు ఫ్రెండ్స్ అయిపోదాం అండి. వద్దు. అప్పుడు చూసారా, ఏదో తప్పు ఉందన్నమాట మీ మనసులో. ఐ నో, నాకు తెలుసు. ఓకే ఓకే, లెట్స్ బి ఫ్రెండ్స్. ఐఎమ్ చందు. ఐఎమ్ గీత. వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఓకే ఓకే. ఇందుకే ఫ్రెండ్షిప్ వద్దన్నాను. ఏంటండి కింద పడబోయారు పట్టుకున్నాను. ఇది హ్యూమన్ నేచర్ అండి. ఈ స్మాల్ టచింగ్ కే ఫ్రెండ్షిప్ గురించి ఇంత బ్యాడ్ గా మాట్లాడతారు. టూ మచ్ అయిపోతున్నారండి. ఐఎమ్ సారీ బట్ వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఓకే, జస్ట్ ఫ్రెండ్స్. డోంట్ వరీ అనియా, ఇంకో 2 more లొకేషన్స్ వచ్చేస్తాను కదా త్వరగా. డోంట్ వరీ. ఓకే. అడుగు, నీ ఫ్రెండ్ వస్తున్నాడు.
నీ చెప్పేగా సినిమాకి పోదావా రెస్టారెంట్కి పోదావా నిన్ను పిలుస్తాడు చూడు. ఓకే ఓకే అమ్మా చూడు. యా నో ప్రాబ్లం, యా నో ప్రాబ్లం. హాయ్ హాయ్. బాయ్. ఇతనేంటే వచ్చాడు, హాయ్ అన్నాడు, బాయ్ అన్నాడు, వెళ్ళిపోయాడు. కనీసం ఒక కాఫీ తాగుదామని కూడా పిలవలేదేంటే. ఏం ఫ్రెండ్షిప్ మీ ఫ్రెండ్షిప్. ఒక్కొక్కడు అమ్మాయి కనబడితే సొంగ కార్చుకుంటూ తిరుగుతుంటారు. ఇతనేంటో కొంచెం విచిత్రంగానే ఉన్నాడే. ఏంటి కన్ఫ్యూజ్ అయ్యారా? అంతే. ఏంట్రా ఏమైంది? ఏం లేదు, రా కూర్చో. కూర్చోనా. మన ఫ్రెండ్షిప్ గుర్తుగా నీకు ఈ బైక్ ప్రెజెంట్ చేస్తున్నాను. సాయంత్రం 5ంటికి నువ్వు మళ్ళీ నాకు ప్రెజెంట్ చేయాలి, ఓకే? ఈడు మామూలుడు కాదు. చీచి హలో పాపా. చీచి చిన్న పాపా. హలో 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 పాపా. ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్? ఓయ్, ఎందుకు నీ చేయండి? చిన్నపిల్లలు భయపెడుతున్నావ్? ఎవరే అసలు నువ్వు? నీకేమన్నా బుద్ధుందా? చిన్నపిల్లలు భయపెట్టడం నీకేమన్నా సరదానా? నువ్వెక్కడ దాపరించావే నాకు? అసలే పొద్దు నుంచి ఏడుస్తుంటే మానేసి నాకు తప్పుతున్నాను. ఏమన్నా కూర్చోడానికి వచ్చి మళ్ళీ ఏడుస్తున్నావ్? నేనేం చేయలేదు, చిన్న పాప. ఒరేయ్ దొంగ సచ్చినోడా, నా పిండి అంతా పాడు చేసావు కదరా. ఎక్కడి నుంచి వచ్చావురా? నీ చెమ్మడిపోను. నా సరుకంతా ఒరేయ్ నువ్వు చూస్తేనే ఎంత గొడవ జరిగింది. ప్రేమిస్తే యుద్ధం జరుగుద్ది, డౌట్ లేదు. ఏంట్రా మాట్లాడవు? సైలెంట్ ఉన్నావేటి? నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటావా? అరే బీబీసీ ఏమా అమ్మాయి ఫైల్ ఓపెన్ చేయరా. పేరు దివ్య, పుట్టిన ఇండియా, పెరిగిన ఆస్ట్రేలియా, చదివేదిలా కాలేజీలో అయ్యోలా. చాలా ఒరే నువ్వు మ్యూజిక్ కొట్టంలో గొప్పడు వేండొచ్చురా, కానీ అమ్మాయిల విషయంలో మాత్రం అమూల్ బేబీ. అక్కడ అమ్మాయిని రోడ్డు మీద ఫాలో చేసి ఐ లవ్ చెప్పుంటే పోయేదిరా. ఆహా అరే బీబీసీ అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చూడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 అడుగు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ 100 రూపీస్ ప్లీజ్. ఇడియట్, నీకెందుకు నేను 100 రూపీస్ ఇవ్వాలి? ఎవరా నువ్వు? మావా చూసావా, ముక్కు మొహం తెలియని అమ్మాయి దగ్గరికి వెళ్ళి 100 అడిగితేనే చంప చల్లంది. నువ్వు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పావు అనుకో, ఇలా సౌండ్ వస్తుంది. అర్థం కాలదా? ఆ అమ్మాయి నీకు నచ్చిందిరా, కానీ నువ్వు అమ్మాయికి నచ్చాలి కదా. ఎలా నచ్చుతావురా? సింపుల్. పిల్లలు బొద్దుగా ఉంటే నచ్చుతారు, అమ్మాయిలు అందంగా ఉంటే నచ్చుతారు, అబ్బాయిలు మంచిగా ఉంటే నచ్చుతారు. సో నువ్వు ఇప్పుడు మంచివాడన్న విషయం అమ్మాయికి తెలియాలి. ఎలా తెలుస్తుందిరా? ఇది ఇంకా సింపుల్. నువ్వు అమ్మాయికి నచ్చేలా 4 మంచి పనులు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక అనాచరణలైన ₹1,00,00,000 విరాళం ఇస్తూ ఫోటో తీయించుకుని పేపర్లో వేయచ్చు. ₹1,00,00,000? సారీ, కొంచెం ఎక్కువైంది అనుకుంటాను. పోనీ ఒక వీడియోకి పునర్జన్మను ప్రసాదిస్తే? మేమిద్దరం వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలా? సారీ, ఇది రాంగ్ ఐడియా కదా. అట్లీస్ట్ అడుగు తినే వాళ్ళకి అన్నదానం చేయటం, గుడ్డు వాళ్ళని రోడ్లు దాటించడం, ఇది బాగుంది కదా. నాకు తెలుసు. ఒరే వాసు, ప్రపంచంలో అతి బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? బిజీగా ఉన్న రోడ్ల మీద ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళని వాళ్ళకి ఏమీ కనిపించదురా. వెనకాల నుంచి సైకిల్, పైనుంచి లారీ, పక్కన సారీ. సో దివ్య చూస్తుండగా నువ్వు ఒక గుడ్డోని చూసి రోడ్డు దాటించు, తర్వాత చూడ. ఇంకా ఆ టైంలో గుడ్డోడు ఎక్కడ దొరుకుతాడా? వాసు, నాన్న వాసు, ఎక్కడ నాన్న నువ్వు? జయంతి స్పీకింగ్. కొంతమంది పోకిరి వదలు గుడ్డు వాళ్ళగా నటిస్తూ అమ్మాయిలు నడిపిస్తున్నారు. కంప్లైంట్ వచ్చింది సార్. ఫుల్ హంటింగ్ సార్. దొరికిన వాళ్ళు దొరికినట్టు వేసేస్తున్నాం సార్.
8:15. ఏరా, నువ్వు గుడ్డే నడవరా పోలీస్ స్టేషన్ మరి. నడు, పదరా. ఏయ్, నడవరా, నడవండ్రా, పీతలాగా నడవరా. ఏయ్, అబ్బో. ఏయ్, ఏయ్, ఇదిగో, మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? నీ ఫ్యామిలీ మెంబర్స్ లోపల చూడరా. ఈ అబ్బా మీకు కూడా ఇదే ఐడియా రావాలరా? కొత్త ఏం ఆలోచించరా? పదరా. రే గుడ్డి బాలు టైం కొంటున్నావు కదరా, ఎక్కడరా నువ్వు? దొరికేసాను రా, కుమ్మేస్తారేమో. సైడ్ అయిపోతే బెటర్. రే మిత్రద్రోహి, ఫ్రెండ్షిప్ కి దెబ్బేస్తారా? చూసుకోలేదు బాబు. గుడ్డాడు, ఓ అసలు నీ టైం బాగుంది. అయ్యా తమరు ఎక్కడికి వెళ్ళాలండి? పంజాగుట్ట. రండి, నేను డ్రాప్ చేస్తాను. నీకెందుకు బాబు ఈ శ్రమ? శ్రమ భలేవారండి. నేను రోజు మినిమం డజన్ మంది గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తాను. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బిజీగా ఉన్న రోడ్లు ఎటు పోవాలో తెలియని. రండి సార్, మీలాంటి గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంటుందో మీకే తెలీదు, నాకు తెలుసండి. రండి. మీకు కూడా వస్తే నాకు వచ్చే 4 డబ్బులు పోతాయి బాబు. ఏదో డబ్బుదే ఉందండి, మనసు ముఖ్యం అండి. మీరు రండి, నేను డ్రాప్ చేస్తాను. రండి. రండి. జాగ్రత్త. జాగ్రత్త. ఓకేనా? నెక్స్ట్ అవుకోడు. ఉషా రెస్పాండింగ్. ఓకే సార్. ఓకే సార్. మేడం స్కోర్ ఎంత? స్కోర్ సారీ, రేడియో అనుకున్నాను. బాబు బండి టాపిక్ లాగిందా? జనం బాగా ఉన్నారా? మరి నేను మొదలెట్టనా? బాబా ధర్మం చెయ్యండి, అమ్మ ధర్మం చెయ్యండి, ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే జన్మ ఉండదు. ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. ఏమయ్యా, చూడటానికి దుక్కలా ఉన్నావు. ఏదైనా పని చేసుకుని తండ్రిని పోషించాల్సింది పోయి ఈ వయసులో ఆయన అడుగులో సంపాదిస్తూ ఉంటే నువ్వు షోకు చేసి తిరుగుతావా? సిగ్గు లేదు నీ బతుకు చెడ. ఏమైంది నీకో అలా కోపడతావేటి? నేను బండి ఎక్కే ముందే చెప్పి నాకు వచ్చి 4 డబ్బులు పోతాయి. ఎన్నో కాదు సిసి, నీతో నాకేటి? అమ్మా ఏంటి అంతలా నవ్వుతున్నావ్? పొద్దున్న బస్ స్టాప్ లో ఒక అతన్ని చూశాను. బాగున్నాడా? అయ్యో, గుర్తొస్తే నవ్వొచ్చేలా ఉన్నాడు చాలా. ఏ దివ్య, కాల్ ఫర్ యూ. హలో, హాయ్ డాడీ. బాగున్నాను. మీరు అన్నయ్య ఎలా ఉన్నారు? కాలేజ్ బాగుంది. హాస్టల్ యావరేజ్ గా ఉంది. ఎస్, అలాగే టైంకి ఫోన్ చేస్తా, రోజు ఫోన్ చేస్తాను. రైట్? ఓకే డాడీ, బాయ్. ఇంకొకటి చాలా అయిపోయింది. అమ్మ ఇక్కడ స్వామి సచ్చిదానంద స్పీచ్ ఉందని వెళ్ళింది. సేవింగ్ చేయని వాళ్ళంతా స్వామీజీలు అయిపోవడం, స్పీచ్లు ఇచ్చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. టూ మచ్. అన్నయ్య 1 minute. ఏంటిది? బుక్స్. తెలుస్తుంది ఎవరికి, దేనికి? నీకే నాన్న తెచ్చారు. ఇవి చదివితే ఖచ్చితంగా నీకు ఐపీఎస్ వస్తుంది. ఐపీఎస్ వస్తుందో లేదో తెలియదు కానీ షువర్ గా సైట్ వస్తుంది. అయితే నాన్నకి రాది ఇప్పుడే టిఫిన్ పెట్టి అదే చేతో విషయం పెడతావమ్మా. డ్రామా అన్నయ్య. తగ్గిస్తానమ్మా, తగ్గిస్తాను. ఆ బుక్స్ ఇలా ఓ కనీసం డంబుల్స్ లాగా పనికొస్తాయి. ఓకే, ఆర్మ్స్ గుడ్. ఏ సంధ్య, నీకో విషయం తెలుసా? నిన్న రాత్రి కల్లో మిస్టర్ వాడు కనిపించాడే. ఏం మాట్లాడేవే? నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగాను. మరి నేను ఒప్పుకున్నానా? సచ్చినోడా, నీకు సావురాదట్రా? ఎందుకు ఇన్స్ట్రుమెంట్ మీద డస్ట్ కొట్టమంటే ఇక్కడ కూర్చొని సైట్ కొడతారా? మామా. చంపేస్తారే. వదిలేరా, అమ్మాయిల ముందు ఇమేజ్ పోతే. ఏంట్రా image? దివ్య అవర్ ప్యాలెస్ రెస్టారెంట్ లో ఉంది.
నేను రానా చంపేస్తారా రే మామ 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 ప్లీజ్ మామ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను మామ ప్లీజ్ మామ సరేరా బిషా బిషా స్టూపిడ్ ఏ కళ్ళు కనిపించట్లా ఎవరి కళ్ళు నీ కళ్ళు నా కళ్ళు నాకు ఎలా కనబడతాయి ఎలా రెండు చికెన్ ఫ్రైడ్ రైస్ రెండు మటన్ ఫ్రైడ్ రైస్ రెండు చికెన్ నూడిల్స్ రెండు మటన్ నూడిల్స్ రెండు చికెన్ బిర్యానీ రెండు మటన్ బిర్యానీ ఒక్క నిమిషం వీడికి ఏం కావాలో అడిగి చెప్తా వెళ్ళు బేరర్ సార్ మొత్తం ఆర్డర్ క్యాన్సిల్ చేయి ఓన్లీ ఐస్ వాటర్ తీసుకురా మామా ముందు అమ్మాయితో ఎలా మాట్లాడాలి చెప్పరా పిచ్చిన ఎలా మామా ఆ పిల్లాడు చూడు ఎలా ఎడుతున్నాడా పక్కన వాళ్ళ అమ్మ బాబు చూడు ఎలా తినేస్తున్నా నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలకు పెట్టకుండా చికెన్ తింటే చచ్చాక చీమలో దోమలై పడతారని చెప్పావనుకో వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నొప్పి పెడతాయని దగ్గరికి వచ్చి మరి సెకండ్ ఇస్తుంది పెన్ అంటే ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటది ఎలా ఉంది సూపర్ మామా ఇప్పుడు ఆర్డర్ అవునా కుమ్మి హలో సార్ మీ అబ్బాయినా సిగ్గుందా అసలు బుద్ధుందా మీకు ఏమిటి మీరు అనేది? చిన్నపిల్లలు ఏడుస్తుంటే ఇక్కడ నవ్వుతూ చికెన్ తింటారేంటండి ఏం పేరెంట్స్ అండి మీరు ఫారెక్స్ కాంటాక్ట్ డబ్బులు ఉన్నాయి కదా అని పిల్లల కంటే సరిపోదండి వాళ్ళని సరిగ్గా పెంచాలి ఆ ఓపిక లేకపోతే కండమే మానేయాలి వీడు నన్ను కనండి అని మిమ్మల్ని అడిగాడా లేదే అలాంటప్పుడు వాడు నేర్పించాక మీకే వచ్చారండి చెప్పండి చెప్పండి ఊరినే కనడానా నేను చెప్పలేదు అతనే ఇతను ఇప్పుడు మంచి కామెడీ జరుగుతుంది చూడండి వాడు ఏమడుగుతున్నాడో మీకు తెలుసా? పిల్లలు ఏం అడుగుతారండి ఐస్ క్రీమ్ గానీ చాక్లెట్ గానీ అది తెచ్చేవాళ్ళు అంతే ఇందాక పైన పెద్ద సౌండ్ వచ్చింది ఏంటి? హెలికాప్టర్ సౌండ్ ఎవరు మినిస్టర్లు ఉంటారంతే వీడిని ఆ హెలికాప్టర్ లో ఇంటికి తీసుకెళ్లాలంట. ఒరే ఈ అంకుల్ వచ్చారు, వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద హెలికాప్టర్లు ఏమైనా ఉన్నాయంట. నువ్వు వెళ్ళి ఆయన ఎక్కిస్తారు వెళ్ళు. ఎక్కించావు కానీ. బాబు వదిలేనా తప్పు మీ నాన్న ఉన్నాడు కదా అక్కడికి